హలో ఎవ్రీవాన్, వెల్కమ్ టు ఎమ్మీ రెసిపీస్. ఈరోజు వీడియోలో ములక్కాడ మసాలా కర్రీ ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. చాలా టేస్టీగా ఉంటుందండి. రైస్లోకి తీసుకున్నా లేదా బిర్యానీ, రోటీ, పుల్కా ఇలా ఎందులోకి తిన్నా కూడా చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ ఇది. మరి లేట్ చేయకుండా ఈ రెసిపీ ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక చిన్న ప్యాన్లో ఒక స్పూన్ పల్లీలు, ఒక స్పూన్ ధనియాలు, కొంచెం దాల్చిన చెక్క, 2-3 లవంగాలు, ఒక ఇలాచీ వేసుకొని మాడిపోకుండా వేయించుకోవాలి. వీటిని మాడిపోయినాయంటే చాలా టేస్ట్ అయితే అస్సలు బాగుండదు. లైట్గా వేయించుకున్న తర్వాత లాస్ట్లోకి ఒక స్పూన్ నువ్వులు, ఒక స్పూన్ ఎండు కొబ్బరి పొడి కూడా వేసుకొని లైట్గా వేయించుకొని వీటిని చల్లారనివ్వాలి. మీ దగ్గర ఎండు కొబ్బరి ఉంటే కట్ చేసి ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. ఇప్పుడు చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకొని ఇలా పొడిలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని ఇలా పేస్ట్లా గ్రైండ్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని కొద్దిగా జీలకర్ర వేసుకోవాలి. ఇందులో కోర్స్గా బ్లెండ్ చేసుకున్న ఆనియన్ పేస్ట్ని వేసుకోవాలి. ఇందులోనే 2 పచ్చిమిర్చి, కరివేపాకు కూడా వేసుకొని ఈ ఆనియన్ అంతా పచ్చిదనం పోయేంత వరకు వేయించుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే 2-3 టమాటాలని ఇలా ప్యూరీలా చేసుకొని వేసుకోవాలి. ఈ టమాటా ప్యూరీ అంతా బాగా కలిసిన తర్వాత ఇందులోకి తగినంత పసుపు, కారం, ధనియాల పొడి కూడా వేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి తగినంత సాల్టు, ములక్కాడల్ని ఇలా కట్ చేసి వేసుకోవాలి. ఒకసారి అంతా కూడా బాగా కలుపుకొని మూత పెట్టుకొని ఈ మునక్కాడల్ని ఇందులో బాగా మగ్గేంత వరకు కుక్ చేసుకోవాలి. మధ్యలో కలుపుతూ ములక్కాడల్ని ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనం గ్రైండ్ చేసుకున్న ఈ పేస్ట్ని కూడా వేసుకొని ఇందులోనే కొద్దిగా వాటర్ కూడా వేసేసుకొని ఒకసారి అంతా కలుపుకోవాలి. వాటర్ చూసి వేసుకోవాలి. గ్రేవీ కూడా చాలా తిక్కుగా వస్తుంది కాబట్టి ఒక 1/2 గ్లాస్ దాకా వాటర్ పడుతుంది. ఇందులోకి కొద్దిగా చింతపండు రసం కూడా వేసుకొని ఒకసారి అంతా కూడా బాగా కలుపుకొని మూత పెట్టుకొని ములక్కాడల్ని మెత్తగా ఉడికేంత వరకు ఉడికించుకోవాలి. ఈ స్టేజ్లోనే ఒకసారి ములక్కాడలు ఉడికిన తర్వాత లాస్ట్లో కొత్తిమీర కూడా వేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని మరొక 2 మినిట్స్ కుక్ చేసుకున్నామంటే ఎంతో టేస్టీ అయిన ములక్కాడ మసాలా కర్రీ రెడీ అండి. చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి. వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.